భారతదేశంలో సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎలక్షన్ జరుగుతుంది. మధ్యలో ఒక రోజు మాత్రమే ఆదివారం ఉంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క ఓటరు కూడా తప్పనిసరిగా ఓటు వినియోగించుకోండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవస్థ కూలిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రాజధాని ఏదైనా పరిస్థితికి ప్రపంచం వచ్చింది. అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఏది కూడా పూర్తి అవ్వలేదు. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధితో పొలవ తీసుకునే టైంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఎన్నో దుర్మార్గాలు, కోడికత్తి కేసు ఒకటి, బాబాయిని మర్డర్ చేసిన కేసు ఒకటి, తిరుపతిలో ఏదో బంగారం దొబ్బేశారని ఎన్నో సానుభూతి కింద మరి ఒక గ్లోబల్ ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. అధికారం అంటే సామాన్య అధికారం కాదు. ఈ దేశ చరిత్రలోనే ఎంతో గొప్ప అధికారంలోకి 150 సీట్లు గెలిచిన ఆ వ్యక్తి రావడమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజావేదిక, ప్రజల సొమ్ముతో కట్టుకున్న వేదిక అది. దాన్ని కూల్చేయడానికి అక్కడి నుంచి మొదలెట్టిన విధ్వంసం ఈ రాష్ట్రాన్ని ప్రజల జీవన విధానం మీద ఆక్వా రంగం పోయింది, పరిశ్రమ రంగం పోయింది, మద్యం మాఫియా, మత్తు మాఫియా, అలాగే అన్నీ కూడా సిమెంట్ ధరలు కానీ అన్నీ కూడా నిర్మాణ రంగం కానీ వ్యాపార రంగం, వ్యవసాయం కానీ అన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనే తేలికపాటి విషయం వచ్చి అంత దారుణంగా పరిపాలించాడు ఆయన చేసిన ఈ దుర్మార్గం పరిపాలనకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసిన చంద్రబాబు కూడా జైలు వేయడు. నాలాంటి కార్యకర్తలు భీమవరం నియోజకవర్గం ఉంది. యువగలం పాదయాత్ర ప్రజా సమస్యల కోసం నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ భీమవరం శాసనసభ్యులు వైసీపీ కార్యకర్తలు యువగలం మీద దాడి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్ర చేస్తుంటే దాని మీద దాడి. అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు, భీమవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఆ రకంగా చేశారు. ఇవాళ భీమవరం నియోజకవర్గంలో పులపతి రామాంజనేయులు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూచించిన వ్యక్తి రాజుగారు. ఆయన ఈరోజు 30 నుంచి 40 వేల ఓట్లు మెజార్టీలో గెలుస్తున్నాడంటే మీరు ఇవ్వాల్సింది నేను చెప్తున్నాను, రాసుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి 140+ సీట్లు వస్తాయి, 20+ ఎంపీ సీట్లు వస్తాయి. అన్ని సర్వేలు చెప్తూనే ప్రజలు మీకు ప్రత్యేకంగా ఈ 15 రోజుల నుంచి ప్రసారంలో తిరుగుతాను. భీమవరం నియోజకవర్గం తిరిగాను, పాలకొల్లు తిరిగాను, చంద్రపూడి తిరిగాను, ఉండి తిరిగాను, నర్సాపురం తిరిగాను, అలాగే ఆచండ తిరిగాను. చాలా ఇంచుమించు 10-15 నియోజకవర్గాలు తిరిగాను నేను. అలాగే భీమవరం నియోజకవర్గానికి ఈ ప్రసారంలో కోఆర్డినేషన్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం, ఎక్కడ ఒక పైసా కానీ ఏ తాయిలాలు కానీ ఏ రకంగా చేస్తున్నాం. వాళ్ళు అయితే డ్వాక్రా మహిళలకు డబ్బులు అని చెప్పి, లేదా భోజనాలు అని చెప్పి, లేదా ప్యాకేజీలు అని చెప్పి రకరకాలు ఇచ్చేసే మనిషి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తుంటే ప్రజలు ఒక డిసైడ్మెంట్కి వచ్చేది. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి మనిషిని ముఖ్యమంత్రిగా మనం చూడకూడదు. ఇటువంటి వ్యక్తి వల్ల ప్రమాదం, ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం, అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదము. ఇతను ఇక్కడి నుంచి పారదోలేసి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ప్రజలను పరిరక్షించాలి, ప్రజలను గెలిపించాలి, ఈ ప్రాంతాన్ని గెలిపించాలి, ఆంధ్రప్రదేశ్ని ఒక సువర్ణాధ్యాయంలో లిఖించాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, పవన్ కళ్యాణ్ లాంటి వారిని ఎంకరేజ్ చేయాలి, నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. మీరు 13వ తారీఖున జరిగే ఈ ఎలక్షన్లో వన్ సైడ్గా ఈ ఎలక్షన్ జరుగుతుంది. జూన్ 4వ తారీఖున సంబరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పార్టీలు కాదు, మీ ఎన్డీఏ కూటమి సంబరాలు అంటే మేము ఎలా పార్టీ పనిచేస్తాం కాబట్టి సంబరాలు చేసుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్న 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకుంటే రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ తెరపట్ట మీద కనపడటం, ఎందుకంటే ఆయన ప్లేస్ కూడా వేరే పార్టీ ఆక్రమించుకుంటుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అధికారంలో ఉంటుంది, కూటమి అధికారంలో ఉంటుంది. ఈ కూటమి ప్రజల ఆకాశం నెరవేర్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, కోస్టల్ కారిడార్ కానీ, రైల్వే జోన్లు కానీ, అలాగే పోర్టులు కానీ, ఏదైనా సరే నిరుద్యోగి కానీ, అలాగే మరి మేము కూడా మరి చెప్తున్నాం ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్లో మేము ఇచ్చిన మేనిఫెస్టో కానీ 6 పథకాల విషయంలో కానీ అన్నీ కూడా అమలు జరుపుతాం. రాబోయే రోజుల్లో రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ కట్టుబడి నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది సందర్భం తెలియజేస్తుంది.